ఈ సమయమందు వాక్య భాగంలోనికి వెళదాం. మన వాక్య ధ్యానాంశమై కీర్తన గ్రంథములో నుండి 119వ సంకీర్తన 143వ శరణాన్ని చదువుకుందాం. శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి. నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయుము. చదవబడినటువంటి లేఖనములో నుండి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, కీర్తనకారుడు అంటున్నాడు, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి అంటున్నాడు. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, చాలా సందర్భాల్లో మన ఇంటికి అనుకోని అతిథులు వస్తూ ఉంటారు, బంధువులు వస్తూ ఉంటారు, మన యొక్క స్నేహితులు వస్తూ ఉంటారు, కుటుంబ సభ్యులు వస్తూ ఉంటారు. అక్కా చెల్లి గలవారైతే అప్పుడప్పుడు వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అలాగే మన యొక్క జీవితంలో వారు ఎలాగ వస్తూ వెళ్ళిపోతూ ఉన్నారో అప్పుడప్పుడు కూడా ఈ శ్రమ వేదన అనే ఈ యొక్క బాధలు కూడా మన దగ్గరికి వస్తూ ఉంటాయట. దేవునికి స్తోత్రం. నాకు శ్రమ వచ్చింది. ఏమొచ్చింది? శ్రమ వచ్చి ఉన్నది. ఎక్కడికి వచ్చింది? వచ్చి ఉన్నది. కాబట్టి మీరు ఏం చేస్తున్నారన్నమాట? నా ఇంటికి శ్రమ వచ్చింది అని సంగలు కొడుతున్నారా? నాకు వేదన వచ్చి ఉన్నది. వచ్చిందా? వచ్చింది. వచ్చినవి వచ్చినట్టుగా లేవట, ఇవి పట్టేసుకున్నాయట. అంటే వీటికి బాగా ఇష్టం అన్నమాట. మీరంటే బాగా ఇష్టమా? మీరంటే వాళ్ళకి ఇష్టమా? శ్రమకు వేదనకి ఇష్టం అంటారా? మరి ఎందుకు మనల్ని పట్టుకుంటున్నాయి అవి? మనము వాటికి సహకరిస్తున్నాం, మనం వాటికి చేయూతనిస్తున్నాం. అవి మనల్ని పట్టుకోవడానికి గల కారణం, పట్టుకునే అవకాశం మనమే వాటికి అనుగ్రహిస్తూ ఉన్నాం. ఏమండి, మనకి కేవలము వాళ్ళు చూసినప్పుడు మనం చూడకపోతే ప్రైజ్లాడే చెప్పం. వాళ్ళు పలకరించినప్పుడు మనం పలకరించకపోయినా, మనం పలకరించినప్పుడు వాళ్ళు పలకరించకపోయినా వారితో కొద్ది రోజులు మనం మాట్లాడం. అలాంటివి శ్రమ, శోధన, బాధ, దుఃఖము ఇవి మనల్ని పలకరిస్తూ ఉంటే రండి అని కూర్చోబెడతామా? ఈరోజు నీకు కీడు కలిగించేది, నీకు బాధ కలిగించేది, నీ జీవితంలో వేదన కలిగించేవి చాలా ఉన్నాయి. కానీ కీర్తనకారుడు అంటున్నాడు, సర్వాధికారి అయిన దేవా, నీవు నీతిమంతుడిగా ఉన్నావు. నీవు న్యాయ విధులను యథార్థమైనటువంటివి నీవు మా జీవితంలో ఎల్లవేళలా కార్యము జరిగించడానికి శక్తిమంతుడవు. నా విరోధులు నీ యొక్క వాక్యాన్ని మర్చిపోవచ్చు, నా పగవారు నీ యొక్క వాక్యాన్ని మర్చిపోవచ్చు. కానీ నీ సేవకుడైన నేను నీ మాటలన్నిటినీ నాకు ప్రియముగా ఎంచుకుంటున్నాను, నీ వాక్యాన్ని నేను ప్రియముగా ఎంచుకుంటున్నాను అని కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మన యొక్క జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి శ్రమ, వేదన చూడండి. కొంతమంది మన యొక్క ఇంటికి పిల్లలు వస్తూ మన పిల్లలు ఉన్నారు కదా, వారి యొక్క స్నేహితులు కూడా తీసుకొస్తూ ఉంటారు. అవునా కదా? శ్రమకు స్నేహితులు ఎవరట? వేదన. శ్రమ వచ్చిన తర్వాత మనకేం కలుగుతుంది? వేదన కలుగుతుంది.
ఆ వేదనకు వారి యొక్క ఫ్రెండ్ అనమాట శ్రమకు ఫ్రెండ్ వేదన. ఈ ఇరువురు మన దగ్గరికి వచ్చినప్పుడు మన జీవితానంతా అతలాకుతలం చేసేస్తూ ఉంటారు, కష్టాలు పాలు చేసేస్తూ ఉంటారు, వేదన పాలు చేసేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో నుంచి మనము సులువుగా విజయాన్ని పొందగలగాలంటే వారి వచ్చినప్పుడు వారికి సరైన ట్రీట్మెంట్ జరగాలి అని అంటే, వారి వచ్చినప్పుడు వారికి సరైనటువంటి ఆతిథ్యం జరగాలి అని అంటే మనం ఎవరు వాటికి చేయలేం. శ్రమ, శోధన, బాధ, దుఃఖాన్ని రప్పించగలిగే శక్తి మనకు ఉంది, కానీ వెళ్ళగొట్టగలిగే శక్తి మనకు లేదండి. దేవునికి స్తోత్రం. నాతో పాటు ఏకీభవించిన వారందరూ స్తోత్రం చెప్పండి, ఆమేన్ చెప్పండి, అవును అని చెప్పండి. అవునా కదా? మనందరము ఇప్పుడు సిటికిలో శ్రమను రప్పించుకోగలం, సిటికిలో మన మనసు నిండా విచారాన్ని నింపుకోగలం, చిటికలో వేదన నింపుకోగలం. అంత సులువుగా దాన్ని మనం బయటికి పంపించగలమా? చెప్పండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గనక మిమ్మల్ని కూర్చుని ఏడవమంటే మీకు చిన్ననాటి నుండి ఇప్పటి వరకు మిమ్మల్ని బాధించిన వాళ్ళందరినీ తలంచుకుంటే చాలు. మీకేమొస్తుంది? మీకు జరిగిన వివాహం తలంచుకున్నా, మీకు పుట్టిన పిల్లలను తలంచుకున్నా, వాళ్ళు అన్న మాటలు తలంచుకున్నా, వాళ్ళు చేసిన చేష్టలు తలంచుకున్నా, అసలే మీ రేంజ్కి సరిపోయినవి ఏమీ ఉండవు. అవన్నీ తలంచుకుంటే మీకేం కలుగుతుంది? దుఃఖమే కలుగుతుంది. ఎందుకని? దుఃఖపడడానికి కారణం అవసరం లేదు, కానీ సంతోషించడానికి చాలా కావాలండి. దేవునికి స్తోత్రం. కానీ కీర్తనకారుడు నేను సంతోషించడానికి ఏ కారణం వెతకట్లేదు, తాను సంతోషంగా ఉండడానికి ఏటిని వెతకలేదు, తాను దేవుని యొక్క వాక్యాన్ని వెతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ లోకంలో మన జీవితంలో అన్ని కాలాల్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాల్లో మనకి సంతోషాన్ని ఇవ్వగలిగినటువంటిది, సంపూర్ణమైన సంతోషాన్ని ఇవ్వగలిగేది ఆ గొప్ప దేవుని యొక్క ఉన్నతమైన వాక్యము మాత్రమే. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో శ్రమ రాని, దుఃఖం రాని, వేదన రాని, వచ్చినప్పుడు వాటన్నిటికీ అడ్డుగా నువ్వేం పెట్టాలా? దేవుని యొక్క ఆజ్ఞలను పెట్టాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, కీర్తనకారుడు చాలా అద్భుతమైన మాట చెప్తున్నాడు. పైన ఈ లోకములో నా విరోధులందరూ నీ వాక్యాన్ని మరిచిపోతారయ్యా అని చెప్పి, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునైన నాకు ప్రియమైనదిగా ఉంది అని చెప్పినటువంటి ఈయన శ్రమ, వేదన వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని కాదు అక్కడ పెడుతున్నాడు, దేవుని యొక్క ఆజ్ఞలను పెట్టుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ యొక్క జీవితంలో కూడా దేవుని యొక్క ఆజ్ఞలు ఉండవలసిన సమయంలో ఉండునుగాక. దేవుని యొక్క ఆజ్ఞ, ఆయన ఆజ్ఞ పంపిస్తే అది ఆ ప్రకారముగా జరగవలసిందే. ఆయన ఆజ్ఞాపించగా ఆ శాసనాన్ని ఎవరు మార్చలేరు, దాన్ని ఎవరు తీసివేయలేరు. రోగమైనా, బాధ అయినా, దుఃఖమైనా పొమ్మని ఆజ్ఞాపించగలిగే శక్తి ఎవరికుంది? సర్వాధికారి దేవునికి మాత్రమే ఉంది. అందుకొరకే యేసుక్రీస్తు వారు ఏమన్నారు? పాపములు క్షమించడానికి అధికారం ఉంది, రోగాన్ని వెళ్ళగొట్టడానికి అధికారం ఉంది, దయ్యాలను వెళ్ళగొట్టడానికి అధికారం ఉంది నాకు. కాబట్టి నేను మీకు అధికారం ఇచ్చుచున్నాను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగాక. అధికారం ఉన్న చోట ఏముందన్నమాట? ఆజ్ఞ ఉంది. ఆమేన్. ఈరోజు నీ ఇంటిలో దేవుని వాక్యం ఉందనుకుంటున్నావు. ఆ దేవుని వాక్యం ఉన్న చోట వాగ్దానం మాత్రమే కాదండి, నిన్ను ఆదరించే మాట మాత్రమే కాదు, నిన్ను ఓదార్చే మాట మాత్రమే కాదు, నిన్ను బలపరిచే మాట మాత్రమే కాదు, నిన్ను పట్టి పీడిస్తున్నటువంటివి, ఇక్కడ పట్టుకున్నాయటవి, పట్టి పీడిస్తున్నటువంటి ప్రతి దాన్ని వదిలించగలిగే ఆజ్ఞతో కూడినటువంటి దేవుని మాట కూడా ఆయన నీకు అనుగ్రహింపజేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నిన్ను పట్టుకున్న వేదన, నిన్ను పట్టుకున్న శ్రమ, నిన్ను పట్టుకున్న దుఃఖం, నిన్ను పట్టుకున్నటువంటి దారిద్ర్యం
దారిద్ర్యం, నిన్ను పట్టుకున్నటువంటి బాధలన్నీ కూడా జీవము గల దేవుని యొక్క ఆజ్ఞ ద్వారా అవి తొలగిపోవునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, మన పిల్లలు వీధిలో ఆడుకుంటున్నారు. ఒక పిల్లోడు వచ్చి వాడిని బాగా కొట్టేస్తున్నాడు. వాడు పరుగున మన దగ్గరికి, అమ్మా నాన్న నన్ను కొట్టేస్తున్నాడు అని చెప్పేసి వస్తాడు. వచ్చినప్పుడు ఫోన్లేరా, ఇంకో 2 దెబ్బలేరా అంటాం మనం? అమ్మా అంటామా? అనేవాళ్ళు ఉన్నారులేండి. ఎందుకంటే చెప్పిన మాట వినలేదు కదా ఇల్లు. కాబట్టి పట్టుకుని కొట్టరా, ఇంకా కొట్టరా అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది తల్లిదండ్రులు. దేవునికి స్తోత్రం. కానీ మన దగ్గర ఎవరు లేరు అలాంటి వాళ్ళు. ఉన్నారండి? లేరు. ప్రియమైన వాళ్ళారా, అలాంటి పిల్లవాడు కొట్టుతూ వస్తున్నప్పుడు మన వాడు ఏడిస్తే మనం వెంటనే ఏం చేస్తాం? ఏమ్రా, ఏమనుకుంటున్నానేమో, తోట తీస్తా జాగ్రత్త అంటారా లేదా? వెంటనే మీరు ఆజ్ఞ జారీ చేస్తారా? బాబునైనా కొట్టకురా మా పిల్లోని అంటారా? చెప్పండి. బ్రతిమాలుతారా? ఆజ్ఞాపిస్తారా? మాట్లాడరేటండి. బ్రతిమాలుతారా? ఆజ్ఞాపిస్తారా? మీ ఒంట్లో చీపురు పుల్లకున్న శక్తి లేకపోయినా, ఎదటవాడు దున్నపోతు లాంటి బలాఢ్యుడైనా వాడు కొట్టింది ఎవరిని? నీ బిడ్డను. కాబట్టి నీలో ఉన్న రక్తం ఒకసారిగా బాయిల్ అయిపోద్ది. ఎవడైనా సరే వాడు ఏమనుకున్నారు, నేను నిలబడడానికి శక్తి లేకపోవచ్చు, నా వెనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? నన్ను నిలబెడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆజ్ఞ జారీ చేస్తాం. ఇప్పుడు గమనించండి, మనల్ని పట్టి పీడిస్తున్నా, మనల్ని వదలకుండా ఉన్నటువంటి వాటన్నిటినీ ఆజ్ఞ ద్వారా పారద్రోలి మనకి సమాధానం ఇవ్వడానికి మన దేవుడు శక్తిమంతుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను దేని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రభు నాతో ఇలాగే ముచ్చటించాడు. అందుకొరకు మీతో అలాగే మాట్లాడుతున్నా. నీవు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు, ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్యంలో ఉన్న మాధుర్యం, ఆ శక్తి ఎంత గొప్పదో ప్రియమైన బిడ్డలారా, ఆయన ఆజ్ఞ మనకి సంతోషాన్ని కలిగిస్తుంది. ఆయన ఆజ్ఞ మనకేం కలగజేస్తుందండి? ఆయన ఆజ్ఞాపించగానే నిన్ను పట్టి పీడిస్తున్న దారిద్ర్యం పారిపోతుంది. ఆయన ఆజ్ఞాపించగానే దీర్ఘకాలంగా నిన్ను పట్టి పీడిస్తున్న ప్రతి అపవాది తంత్రాలు పారిపోతాయి. నిన్ను ఈరోజు జీవం గల దేవుని యొక్క వాక్యపు ఆజ్ఞ కనుక నీకు వినబడితే, నీ యొక్క భౌతికమైనటువంటి ఇంద్రియానికి కాదు, నీ ఆత్మ సంబంధమైన ఇంద్రియానికి వినబడితే, అనగా నీ విశ్వాసాన్ని పురికెల్పే ఆ యొక్క ఇంద్రియానికి కనుక వినబడితే, ఇప్పుడే నీ నడుము నొప్పి, నీ క్యాన్సర్, నీ యొక్క రోగం, నీ గుండె జబ్బు అన్ని లయమైపోతాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ రోజు నీ చెవులతో కాదు, నీ ఆత్మలో దేవుని స్వరము విందువుగాక. అందువరకు బైబిల్ చెప్తుంది, ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుగాక. చాలా విషయాలు భౌతికమైన లోకానికి తెలియదండి, బాహ్య ప్రపంచానికి అర్థము కాదు. దేవుని యొక్క కార్యాలు, స్వస్థత కార్యాలు ఇప్పుడు ఉన్నాయా? నమ్మిన వాడికి ఉన్నాయి. నమ్మలేని వాడికి దేవుడే లేడు కదా. నమ్మలేని వాడికి దేవుడే లేడు. వాడి జీవితంలో మనందరం ఏంటంటే, దేవుడు ఉన్నాడని నమ్మిన వారం, కానీ సగము నాస్తికులు మనం, సగం మాత్రం దేవుడు ఉన్నాడని చెప్పేవాళ్ళం. అంటే అప్పుడే దేవుడు ఉన్నాడని చెప్పే మనము, అప్పుడే దేవుడు లేడని చెప్పేటువంటి వారంగా ఉన్నాం. వాళ్ళే బెటర్ కదా మనకంటే. దేవుడు లేడు అని చెప్పేసి ఏటి మీద ఆధారపడకుండా ఉంటారు. మనం ఏంటి, అప్పుడే దేవుడు ఉన్నాడంట, అప్పుడే లేడంట. ఈరోజు అలాగా 2 పడవల మీద కాలేసే వారంగా కాకుండా, నులివెచ్చని స్థితిలో ఉండే వారంగా కాకుండా, ఈరోజు మనము ప్రభు అనుగ్రహించిన ఆత్మ ప్రేరణలోనికి వచ్చుదుముగాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా రోగం, నన్ను బాధించేది, నన్ను శ్రమపరిచేది, నాకు వేదన గురి చేసేది, ఎక్కడ ఏ మూల ఏ లోపల ఉన్నప్పటికీ దేవుని యొక్క ఆజ్ఞ బయలుదేరునుగాక. ఆయన యొక్క ఆజ్ఞ నా శరీరాన్ని తాకునుగాక. ఓ, ఆనాడు దేవుడు ఆజ్ఞాపించగానే కుళ్ళిపోయినటువంటి లాజరే బయటకు వచ్చేసాడు కదా. ఆయన ఆజ్ఞ జారీ చేయబడగానే చచ్చిపోయిన యాయిరు కుమార్తె బ్రతికి లేచింది కదా. చిన్నదానా లే అని ఆయన ఆజ్ఞాపించాడు.
వెళ్ళిపోతున్నటువంటి ఆ యొక్క పాడిని ముట్టి చిన్నవాడ లెమ్మనగానే ఆ ఆజ్ఞ వినగానే చనిపోయినటువంటి వ్యక్తి బ్రతికాడు కదా. అంటే వారి భౌతికమైన చెవులు చచ్చిపోయి ఉన్నాయి, కానీ వారి యొక్క ఆత్మ సంబంధమైన చెవి బ్రతికే ఉంది. దేవునికి స్తోత్రంగా ఉండగాక. దురదృష్టం ఏంటంటే బ్రతికి ఉన్న మనము ఆధ్యాత్మికమైన చెవులు కూడా చచ్చిపోయినట్టుగా ఉన్నాం. చచ్చిపోయిన వారు దేవుని స్వరం విని అద్భుతాలు పొందారు. బ్రతికి ఉన్న మనం ఎందుకు అద్భుతం పొందలేకపోతున్నాం? ఏ రోజు దేవుని యొక్క ఆజ్ఞ నా జీవితంలోనికి, నీ జీవితంలోనికి, నీ బ్రతుకులోనికి, నా బ్రతుకులోనికి వచ్చును గాక. ఈరోజు మార్పు చెందలేనిటువంటి నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ బిడ్డలైనా ఈరోజు దేవా నీ ఆజ్ఞ వారిలోనికి వెళ్ళును గాక, నీ ఆజ్ఞ వారిలోనికి జారీ చేయబడిన గాక. ఆనాడు సౌలును మార్చింది దేవుని యొక్క ఆజ్ఞ. నీవెవడవు ప్రభువా అనంటే నీవు హింసించుచున్న యేసుని, నీవు హింసించుచున్న యేసుని. ఆ మాట ఆజ్ఞతో వచ్చింది. ప్రియమైన వాళ్ళారా, ఏ రోజు మన జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞ జారీ చేయబడును గాక. నీ బ్రతుకులో సంతోషం, సమాధానం, ఆనందం కలిగి ఉండాలంటే, ఈ రోజు నేను ఈ విధంగా దేవుని యొక్క పరిచర్యలో ఉన్నానంటే, ఆనాడు చీకటిగా ఉన్నటువంటి మా ఇంటిలో, అంధకారంతో ఉన్న మా ఇంటిలో, దుర్మార్గమైనటువంటి వాతావరణంతో నిండిపోయిన మా ఇంటిలో, అసలే ప్రభు అనే వార్త వినబడకుండా అందరి చెవులు మూయించినటువంటి ఆ ఇంటిలో దేవుడు ఒక రాత్రి మా తండ్రిని దర్శించాడు. ఆయన ఆజ్ఞాపించాడు, నీవెవరిని హింసించావో తెలుసా? ఆ హింసించబడినటువంటి వారికి నేనే దేవుడిని, నేనే ప్రభువును అని ఆయన చెప్పినటువంటి ఆ ఆజ్ఞాపూర్వకమైన మాట ఒక్క రాత్రిలో ఎవ్వరు మార్చలేని మన తండ్రిని మార్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఒకరు మార్చబడాలంటే ఎన్నో రాత్రులు మోకాలు మనం ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో చేస్తున్నాం. ఏ రోజు మనం ప్రార్థన చేసినప్పుడు మనం చెప్పాలి, ప్రభువా నీ ఆజ్ఞను జారీ చేయి, నీ ఆజ్ఞను జారీ చేయి, నీ వాక్కును పంపించు నాయనా, నీ వాక్కును పంపించు నాయనా. ఎందుకంటే మన సంతోషాన్ని, మన ఆనందాన్ని, మనకున్నటువంటి సుఖాన్ని నాశనము చేసినటువంటి ఆ వేదనకరమైన పరిస్థితులన్నీ మార్పు చెందాలంటే మనమందరము జీవం గల దేవుని యొక్క సన్నిధిలో ఆయన వాక్కును పంపించమని మేము వేడుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకొరకే చూడండి, ఆ యొక్క ప్రధాని సమాజ మందిరపు అధికారి తనంటాడు, అయ్యా నీవు ఆజ్ఞాపిస్తే ఏదైనా జరుగుతుందయ్యా. నేను ఒక అధికారిని, ఒకరిని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. ఇదిగో నా దగ్గరికి వచ్చినటువంటి రోగం ఉంది చూసారా, దాన్ని పోగొట్టే శక్తి నాకు లేదు, అధికారం నా దగ్గర లేదయ్యా. కానీ ఆ అధికారివి నీవని నేను ఎరిగి ఉన్నాను. నేను కేవలం ఒక మనిషిని రమ్మనగలను, పొమ్మనగలను, కానీ నీ ఒక వ్యక్తికి పట్టి పీడిస్తున్నటువంటి ఏ రోగానైనా నువ్వు పొమ్మంటే పోతుంది. ఒక్క మాట సెలవినైనా, ఒక్క ఆజ్ఞ జారీ చేయి, నా దాసుడు స్వస్థత పొందుతాడు. అతడు ఏదో చేయి నొప్పో కాలు నొప్పో కాదండి, పక్షవాయువు చేత మంచాన పడి ఉన్నాడు, కదలలేని స్థితిలో ఉన్నాడు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క దాసుని చూసినటువంటి యజమానుడు కృంగిపోలేదు, బలహీన పడిపోలేదు, కానీ దేవుని యొక్క ఆజ్ఞ కొరకు కనిపెడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియదు, దేవుడు అంటే ఏంటో తెలియదు, దేవుని వాక్యం అంటే ఏంటో తెలియదు. అలాంటి వారికి కూడా దైవికమైన ప్రత్యక్షత ఒక రీతిలో ఉంది. ఆ ప్రత్యక్షత ఏంటంటే, నీవు సెలవిస్తే, దేవుడు ఆజ్ఞాపిస్తే, అంటే నేను ఈ యొక్క పరిసర ప్రాంతానికి అధికారిగా ఉన్నాను, ఆయన సర్వ భూమికి అధికారిగా ఉన్నాడు. నేను ఈ ప్రాంతంలో ఏం చెప్తాను చెల్లుతుంది, ఆయన ఎక్కడుండి ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది. కాబట్టి దేవా నీ ఆజ్ఞ నాకు కావాలి, నీ మాట నాకు కావాలి. అలాగ చెప్పగలిగే శక్తి నీలో ఉండాలి అని అంటే నీకు ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఏముండాలండి? విశ్వాసం ఉండాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యమును ఆజ్ఞ రూపములో నీ పరిస్థితులన్నిటినీ మార్చుకోవడానికి నువ్వు మళ్లించగలగాలంటే నీలో విశ్వాసం ఉండునుగాక. అందుకొరకే బైబిల్ చెప్తుంది, ప్రభు అంటున్నాడు కదా, అమ్మా ఇదిగో ఇశ్రాయేలులోనైనను ఇంతటి గొప్ప విశ్వాసమును నేను చూడలేదు.
ఎవడికి లేదట విశ్వాసం ఇశ్రాయేలులో. అంటే ఉండవలసిన వాళ్ళకి ఏం లేదు, నమ్మలేని వాడికి ఏముంది? ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, నీవు విశ్వాసం కలిగి ఉంటే దేవుని యొక్క వాక్యం నీకు ఆదరణ కలిగిస్తుంది, నీకు నెమ్మది కలిగిస్తుంది. నీ విరోధికి అది ఆజ్ఞగా పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. నీకు విడుదల, వారికి గెంటి వేయడం, వారిని వెళ్ళగొట్టడం. దేవుని యొక్క మాట నీ జీవితంలో చూడండి, ఇశ్రాయేలులకు వాగ్దానముగా ఉంది, ఫరోకు అది ఆజ్ఞగా ఉంది. దేవునికి స్తోత్రం. ఫరో అంటున్నాడు, ఏయ్ నా ప్రజలను నువ్వు ఏం చేయాలి? పంపించు, విడిపించి పంపించు. ఫరోకు ఆజ్ఞ జారీ చేశాడు, ఇశ్రాయేలులకు వాగ్దానం ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో ఆ గొప్ప దేవుని యొక్క ఆజ్ఞాపూర్వకమైన వాగ్దానముతో కూడినటువంటి మాట నీ జీవితంలో నువ్వు పొందుకుంటే అద్భుతాన్ని చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం. దేని బిడ్డలారా, క్రీస్తు బిడ్డలమైన మన జీవితంలో శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి. ఈ భూమి మీద మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి శ్రమలు వస్తాయి. అందుకొరకు యోబు అంటున్నాడు, యోబు గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును, వాడు పెరిగి వాడిపోవును, వాడు నిలవక పారిపోవును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును, మిక్కిలి శ్రమనందును. అంటే ఈ లోకములో పుట్టిన ప్రతి ఒక్కరూ శ్రమ అనుభవించక తప్పదు, బాధను అనుభవించక తప్పదు. శ్రమలు, శోధనలు, బాధలు లేని లోకము ఈ లోకం కాదు. దేవునికి స్తోత్రం. బైబిల్ ఏం చెప్తుందంటే బహు స్పష్టంగా చెప్తుంది, మనకి ఏ బాధ ఉండకూడదు, ఏ దుఃఖం ఉండకూడదు, ఎవరు మనల్ని తిట్టకూడదు, ఎవరు మనల్ని ఏమీ అనకూడదు, వాళ్ళు మిడిగుడ్లతో చూడకూడదు అని. అంటే ఎక్కడ ఉండగలం మనము? భూమి మీద ఉండకూడదు. ఎక్కడ ఉండాలండి? బైబిలే చెప్తుంది, అక్కడ పరలోకంలో మాత్రమే ఇలాంటి వాళ్ళు ఉండరట. దేవునికి స్తోత్రం. అక్కడ దుఃఖము లేదు, ఆకలి లేదు, అవమానము లేదు, నిందలు లేవు, రోగము లేదు, బాధలు లేవు, సముద్రమే లేదు, సూర్యుడే లేడు, చంద్రుడే లేడు, నిన్ను పగబెట్టిన వారు లేరు. అక్కడేముంది? నిత్యానందమే ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు ఈ భూమి మీద మనం ఉన్నంత కాలం శ్రమ అనుభవించక తప్పదు, బాధలు అనుభవించక తప్పదు, కష్టాలు అనుభవించక తప్పదు, కీడును అనుభవించక తప్పదు. కొద్ది కాలం మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళవలసినటువంటి ఉంది. అయితే ఆ మహిమగల దేవుడు ఆయనందు విశ్వాసం ఉంచిన వారికి ఒక గొప్ప మార్గాన్ని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. అది ఆయన వాక్యం. ఆయన వాక్యం మనకి ఔషధము లాంటిది. ఆయన వాక్యం మన జీవితంలో గొప్ప విడుదలనిస్తుంది. అందుకొరకు కీర్తన అంటాడు, ఆయన వాక్కును పంపి వారిని బాగు చేశాను. తన వాక్కును పంపి ఆయన బాగు చేసి ఉన్నాడు. దేని బిడ్డలారా, ఈ యొక్క దినాన నీ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మార్చబడాలంటే ఆ మహిమగల దేవుని యొక్క వాక్యం నీ యొద్దకు రావాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే బైబిల్ తెలియజేస్తున్నటువంటి మాట 4వ అధ్యాయం 23వ వచనం నుండి, యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చి సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించెను, వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను
పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్రరోగులను, పక్షవాయు గల వారిని వారు ఆయన దగ్గరకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియమైన బిడ్డలారా, మనల్ని ఏది అయితే పట్టుకుంటుందో అది మనల్ని పీడిస్తుంది. పట్టింది మనల్ని ఏం చేస్తుందండి? పీడిస్తుంది. శ్రమయు వేదన నన్ను పట్టెను అంటున్నాడు. దయ్యాలు పట్టాయి, రోగాలు పట్టాయి, వ్యాధులు పట్టాయి, సాంద్రరోగము, నానా విధమైన రోగాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇవన్నీ పట్టి పీడించబడుతున్నటువంటి ప్రజలందరూ కూడా ఎక్కడికి వచ్చారట? బోధించబడుతున్న వాక్యము బోధించబడుతున్న చోటికి వారు వచ్చారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ ఉదయకాల సమయమందు ఈ వాక్యము ప్రకటించబడుతున్నటువంటి ఈ స్థలములో కూడి వచ్చినటువంటి మీ అందరి జీవితాల్లో దేవుడు ఒక నూతన కార్యము చేయబోతున్నాడు. నీవు దేని చేత పీడించబడితే ఇక్కడికి వచ్చినావో, దేని చేత వేదన పడితే ఇక్కడికి వచ్చినావో, ఆ వేదన కలిగించేది, పీడించేది, ఆ వ్యాధిగ్రస్తులందరినీ కూడా దేవుడు ఇప్పుడే 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 తాను ముట్టి స్వస్థపరచనై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక మాట మీద చెప్తున్నాను, శ్రమ వేదన నిన్ను పట్టింది. ఈరోజు ప్రభు వాక్యం నిన్ను ముట్టునుగాక. నిన్ను పట్టిన చోట ప్రభు వాక్యం నిన్ను ముట్టించే ఆ బంధకాలని తెంచబడతాయి. దేవునికి స్తోత్రం. ఏదైతే నిన్ను పట్టిందో అక్కడ దేవుని యొక్క వాక్యం నిన్ను తాకునుగాక, నిన్ను ముట్టునుగాక. అందుకొరకే ఆ యొక్క రక్తస్రావశ్రీ ఆయన వస్త్రపు చెంగు ముట్టింది, తన్ను పట్టి పీడిస్తున్న రోగం పోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన చేతులు లేవట్లే, స్తోత్రం చెప్పట్లేదు, దేవుని మహిమ పరచట్లేదు, దేవుని నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయ కాలమందు దేవుని మహిమ నీలో బయలుదేరునుగాక. ఆయన వాక్యం ఆజ్ఞ రీతిగా నీలోనికి రావాలంటే నువ్వు విశ్వాసం కలిగిన వ్యక్తిపై ఉండాలి. వారి అవిశ్వాసమును బట్టి ఆయన వారిని అనేకులను స్వస్థపరచలేదు. వారిలో అనేకులు స్వస్థత పొందలేకపోవడం గల కారణం వారి అవిశ్వాసం. ఈరోజు మనము ఆ అవిశ్వాసుల జాబితాలో ఉండకుండా ఉందుముగాక, విశ్వాసుల జాబితాలోనికి వత్తుముగాక, దేవుని యొక్క అద్భుతాన్ని అనుభవింతుముగాక. అందుకొరకే యోబు భక్తుడు అంటున్నాడు కదా, యోబు గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా 19వ వచనంలో అంటాడు, 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగులదు. దేవునికి స్తోత్రం. 17వ వచనంలో అంటాడు, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింప. దేవుడు చేత మనం ఏం చేయబడాలట? గద్దించబడాలి. ఏం చేయబడాలి? చెప్పండి, ఏం చేయబడాలి? దేవుని యొక్క ఆజ్ఞ కదా గద్దించేది, దేవుని యొక్క శక్తివంతమైనటువంటి మాటే కదా గద్దించేది. ఆయన ఎర్ర సముద్రానికి ఆజ్ఞ జారీ చేశాడు, యొర్దానుకి ఆయన ఆజ్ఞ జారీ చేశాడు, ఫరో సైన్యానికి ఆయన ఆజ్ఞ జారీ చేశాడు. ఆయన ఆజ్ఞాపించగా బైబిల్ చెప్తుంది, ఆయన తాను పంపించిన వాక్యం కార్యము నెరవేర్చే వరకు వెనుదిరగదట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభు మన కొరకై ఒక ఆజ్ఞ జారీ చేయునుగాక. ఆయన ఆజ్ఞల యందు మనము సంతోషించుదుముగాక. ఆయన ఆజ్ఞ మన జీవితంలో గొప్ప విడుదల కలిగించునుగాక. నిశ్చయముగా 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 దేవుని యొక్క వాక్యం మనందరి జీవితాలను బాగు చేస్తుంది. కాబట్టి కీర్తనకుడు అంటున్నాడు, శ్రమ వేదన నన్ను పట్టింది కానీ అయినను నీ ఆజ్ఞల యందు నేను సంతోషించును. ఎందుకంటే ఇవన్నీ పట్టి పీడిస్తున్నా అది ఎలా ఉందంటే ఒక ఆటలా ఉందండి. మీరు చూడండి, వారందరూ ఆయన్ని పట్టుకుని అలాగ ఊగిసలాడుతుంటే ప్రభు ఆజ్ఞ కొరకు తాను ఎదురు చూస్తున్నాడట. దేవా నువ్వు ఆజ్ఞాపించగానే వీళ్ళందరూ ఏమైపోతారు? దొల్లగొట్టబడతారు. దేవునికి స్తోత్రం. రాలిపోతారు, కాలిపోతారు, బూడిదైపోతారు. ఈరోజు నిన్ను పట్టి పీడిస్తున్న ప్రతిదీ కూడా
జలగలాగా నిన్ను వెంబడిస్తే, జలగలాగా నిన్ను పీడిస్తున్న ప్రతి విధమైన శోధన, వేదన, బాధ, దుఃఖం ఇవన్నీ కూడా ఆ మహిమగల దేవుని యొక్క ఆజ్ఞ ద్వారా అవన్నీ తొలగిపోవునుగాక. కాబట్టి ఈరోజు మనం ప్రభువుకు సమర్పించుకుందాం. దేవుని యొక్క ఆజ్ఞ కొరకు ఎదురు చూద్దాం. ఆ మహిమగల దేవుడు తన ఉన్నతమైనటువంటి దివ్య స్వరాన్ని నీ బ్రతుకులో వినిపించునుగాక. ఆయన ఆత్మకార్యం నీవు చూచుదువుగాక. నీ బ్రతుకులో విడుదల పొందుదువుగాక, ఆరోగ్యం పొందుదువుగాక, ఆనందం పొందుదువుగాక. నీకు సంతోషం లేకుండా, ఆనందం లేకుండా ఇప్పటి వరకు నిన్ను బాధించిన, నిన్ను పట్టి పీడిస్తున్న ప్రతిదీ కూడా యేసు శక్తివంతమైన నామములో తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. దేవుని యొక్క ఆ యొక్క శ్రేష్టమైన ఆ వాక్య అంశం నిన్ను తాకునుగాక. ఆమేన్. ఈ మాటలను బట్టి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.